హాయ్ అండి. నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందరం మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అనమాట. ఈరోజు మార్నింగ్ వచ్చేసి 8 అవుతుందండి. టైం వచ్చేసి 8 నుంచి 9 వరకు మా వ్లాగ్ అనమాట ఇది. ఇంకా ఏం చేస్తున్నాము, ఈ గంట అనేది మీకు షేర్ చేద్దాం అనేసి చిన్న క్లిప్ అయితే తీసి పెట్టాను. మార్నింగ్ వచ్చి బుడిస్కి అయితే ఇడ్లీ వేసానండి. ఇడ్లీలోకి అయితే చట్నీ అయితే బొంబాయి చట్నీ అనొచ్చు, శనగపిండి చట్నీ అనొచ్చు, చింతామణి చట్నీ అనొచ్చు. మా అజ్జికి అయితే బొబ్బాస్కాయ చట్నీ అనమాట ఇదైతే. దీన్ని అమ్మ బొబ్బాస్కాయ చట్నీ చేయవా అంటుంది, బొంబాయి చట్నీ అంటాం రాక. ఇంకా ఈ బొంబాయి చట్నీ అయితే చేస్తున్నానండి. ఇంక బొంబాయి చట్నీ నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిద్దామనేసి నేను చిన్న వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా మార్నింగ్ వచ్చేసి బుడ్డిస్ని అయితే సాయి స్నానం చేపిస్తుంది. ఇంకా నేను అయితే టిఫిన్ పని చూస్తాను. ఇంక ఇలా అయితే అవుతుందన్నమాట డే అండ్ స్టార్టింగ్. ఇంక కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్లు అయితే మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా వచ్చేసి శనగపిండి గిన్నెలు వేసుకున్నానండి. నా కొంచెం వీడియో చేయడానికైతే కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది, ఎందుకంటే చిన్న కిచెన్ అయిపోయింది. చిన్న కిచెన్ అయిపోయిన వాళ్ళని ఫోన్ ఎక్కడ పెట్టాలన్నా సరే నాకు దగ్గరగానే చూపించేస్తుంది అనమాట. ఫోన్ వచ్చి దూరంగా చూపించట్లేదు. దాని గురించి అయితే నాకు ఇబ్బంది అవుతుంది ఫోన్ పెట్టడానికి. ఇంకా ఒక ట్రైపోర్ట్ అయితే ఆర్డర్ పెట్టేశానండి ఫ్లిప్కార్ట్లోను. ఒక 5 అడుగులు 6 ఇంచెస్ అనమాట. ఇంకా అది వచ్చేసి రోజైతే ఆర్డర్ అవుతుంది, డెలివరీ అవుతుంది. ఇంకా నాకు ఇప్పటి నుంచి అయితే కొంచెం ఇబ్బంది ఉండదేమో పెట్టుకొని షూట్ చేసుకోవడానికి అనుకుంటున్నాను అనమాట. ఎలా అయినా ఇబ్బంది అండి, చిన్ని వంటగది కదా, దాని గురించి అయితే ఎక్కడ పెట్టినా సరే ఫోన్ పెట్టడానికి అయితే చాలా ఇబ్బందే. తప్పదు, ఇంకా ఏం చేస్తాం, మనకున్న దాంట్లోనే మనం అడ్జస్ట్ అవ్వాలి కదా. ఇంకా అలా అడ్జస్ట్ అయిపోవడం అంటే నాకు చాలా ఇదిగా తెలిసిన విషయం అనమాట. అడ్జస్ట్ అవ్వాలంటే నాకన్నా ఎక్కువగా ఎవరు అడ్జస్ట్ అవ్వలేరు, ఎందుకంటే పరిస్థితుల ప్రభావము, జీవితం నేర్పిన ఇంకా ఏంటి విషయాలు ఇవన్నీ కలిపితే ఇంకా అడ్జస్ట్మెంట్ అనేది నాకు చాలా అడ్జస్ట్ అయిపోయిందనమాట. ఇంకా దాని మీద ఏమో ఇడ్లీ వేస్తున్నాను, దాని మీద ఏమో శనగపిండి చట్నీ చేస్తున్నాను అనమాట. శనగపిండి చట్నీ అంటే పోపులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు ఉంటే మీరు కరివేపాకు వేసుకోవచ్చు. నాకు కరివేపాకు అయితే అస్సలు దొరకట్లేదండి. ఇంకా కరివేపాకు ఇవన్నీ కూడా నూనెలో వేపేసుకుని ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకుని ఒక్క చిన్న టమాటా పండు అయితే నలిపేయండి. నలిపేస్తే కనుక టమాటా పండు చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా మనం దీంట్లో చింతపండు పులుసు అనేది వేసుకోని అవసరం లేదనమాట. ఇంకా శనగపిండి అయితే ఒక గిన్నెలో కలిపి పెట్టేసుకోండి కొంచెం వాటర్ వేసుకుని. నేను చూసారా ఈ టమాటా పండు అయితే నలిపేసుకున్నాను అనమాట నేనైతే. ఇవి ముందుగా కొంచెం అల్లం ముక్క కూడా వేసుకుని శుభ్రంగా వేపేసుకుని కొంచెం సరిపడా వాటర్ అయితే వేసుకుంటే, ఈ శనగపిండి చట్నీ చేసినలోగా సంజుబాబు గారు అల్లరి కథ అల్లరి కాదండి, వీడు ఉయ్యాల అయితే కట్టమన్నాడు అనమాట. ఒక ఉయ్యాల, ఆ ఉయ్యాల అయితే కట్టాము. ఆడు ఉయ్యాల కట్టిన కాడి నుంచి ఆజు ఉయ్యాలన్నమాట. చెరుకు ఉయ్యాల అయితే సంజుబాబు వేసాడండి. ఆ ఉయ్యాల వీడియో అయితే ముందు షేర్ చేయాలి, మేము చేయలేదు. ఈరోజు అయితే సాయంత్రం అది ఈవినింగ్ షేరింగ్ చేస్తామన్నమాట. ఇంకా అంతలో ముందు అదే షేర్ అయిపోయిన తర్వాత ఈ వీడియో వస్తుంది. ఇంకా ఇందులో ఒక రవ్వ పసుపు వేసుకుని వేపేసుకోండి. కొంచెం తెల్లగా ఉండకుండా చట్నీ అంటే కొంచెం ఎల్లోగా కనిపిస్తుంది అనమాట, కలర్ఫుల్గా బాగుంటుంది. ఇంకా శనగపిండి చట్నీ చేసుకోవడం చాలా మట్టుకు తెలుస్తుంది అందరికీ. నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిద్దామనేసి నేను నా రోజువారీ దినచర్యలో ఏ భాగం అనేది అయితే ఇంకా మేనమామ మేనల్లుడు అయితే స్నానం వచ్చిన తర్వాత ఇలా అయితే ఆటలు మొదలెట్టారు. ఇంకా నేను చట్నీ చేసుకుంటా వాళ్ళతో ఒక్కొక్కసారి చూస్తూ, ఎందుకంటే గోడలు దగ్గరగా ఉన్నాయి కదండి మా చిన్న గదులు, చిన్న హాలు, చిన్న అదే హాలు. ఈ రెండు మూలనే సంజుబాబు ఎక్కడ తల కొట్టేసుకుంటాడు దానికి దీనికి అనేసి ఆడు ఉయ్యాలు ఊగుతుంటే ఒకళ్ళు ఉండవలసి వస్తుందన్నమాట, ఎవరొకళ్ళు. అలా వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ అక్క స్నానం చేపిస్తుంది కాబట్టి వాళ్ళ మావయ్య ఉన్నాడు వాడి దగ్గర. వాళ్ళ మావయ్య అయితే ఊపుతున్నాడు అనమాట. వాడు జాయిగా ఊగుతా మావయ్య అంటాం రావట్లేదండి, బామయ్య అంటున్నాడు. బామయ్య కాదురా మామయ్య అనాలి అని అంటేని మామయ్య అనాలా అని మామయ్య అని మళ్ళీ అంటాడు అనమాట. వాడికి మా సరిగ్గా పలకట్లేదు, బాగా పలుకుతుంది అనమాట. రెండోసారి మా అవుతే మళ్ళీ బాగా పలుకుతుంది. చిన్ని మాటలు కదా, 3 ఇయర్సే కదండి ఇప్పుడు వచ్చి మాటలు 10 నెంబర్స్ వరకు చెప్పేస్తున్నాడు. ఏబిసిడీలు కూడా చెప్పేస్తున్నాడు. చదువు మాత్రం చాలా బాగా వస్తుంది.
ఇక నేను శనగపిండి చట్నీ అయితే హాఫ్ అయితే అయిపోయిందనమాట. ఇంకెలా మరిగిపోయిన ఆటిల్లో అయితే మనం కొంచెం కొత్తిమీర చల్లుకుంటానండి. ప్రతి వంటలో ఇది లేకపోతే నాకు నెగ్గదనమాట. చూడండి ఎలా ఊగుతున్నాడో. చాలా క్యూట్‌గా ఊగుతున్నాడు కదా సంజుబాబు. ఇంకా వాడిని అలా నేను ఒక దాంట్లో షూట్ చేస్తే ఒక పక్క నుంచి అయితే చట్నీ చేసుకుంటున్నాననమాట. ఇంకా శనగపిండి కలిపేసేసి వాటర్‌లో అదవుతే నేను ఇలా తీసేసుకున్నానండి. కొంచెం వాటర్ ఏసుకొని అంటే వాటర్ సరిపోదు అనిపించుకుంటే ఇంకొంచెం వాటర్ ఏసుకోవాలి. నాకైతే సరిపోదని కొంచెం వాటర్ అయితే ఏసుకున్నాను. ఇంక దీన్ని ఒకసారి కాసేపు ఉడకబెట్టుకుంటే శనగపిండి చట్నీ దగ్గరకి అవుతుందనమాట. దానిలో అయితే కొంచెం మనం చిక్కని పెరుగు ఉంటుంది కదండీ! ఆ పెరుగేసుకుంటే ఇంకా పులుపన్నది వేసుకోవాల్సిన అవసరం లేదు. టమాటా పులుపు, పెరుగు పులుపు అయితే మనకు కరెక్ట్‌గా సరిపోతుందనమాట. శనగపిండి చట్నీ అనేది చాలా వస్తదండి. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తే మీకు శనగపిండి చట్నీ రెగ్యులర్‌గా కాకుండా ఇప్పుడు వేసుకునే మోడల్‌లో అయితే చాలా బావుంటుందనమాట. మాకైతే నచ్చుతుంది. ఇంక నేను హెవీ అయిపోతుందండి ఇది ఒకసారి పొయ్యి అవుతే దాని గురించి అయితే నేను పొయ్యి కట్టేసి పెరిగేస్తున్నాను. ఏం చేతనంటే ఇరిగిపోద్దేమో చట్నీ అని భయపడ్డాననమాట. కాకపోతే ఇది ప్యాకెట్ పెరిగేమో అలా ఇరగలేదండి. సర్లే అనేసి ఇడ్లీ దింపిన పొయ్యి మీద అయితే మళ్ళీ చట్నీ అయితే పెట్టి కొంచెంసేపు ఉడకబెట్టుకున్నాననమాట. నాకు పెద్ద ప్రాబ్లమ్ ఏమి రాలేదు. ఇరిగిపోద్దేమో అని భయపడింది కానీ ముక్కల కింద చట్నీ అంతా పాడైపోద్దేమో అనుకున్నాను కానీ పాడవలేదనమాట. ఇది మొన్న మా చిన్న మరదలైతే చేత్తో చూసానండి. ఇలా పెరిగేసి నాకు నచ్చిందనమాట. సరే కదా నేను ఒకసారి ట్రై చేయొచ్చు అనేసి ఇలా ట్రై చేశాను. చట్నీ టేస్ట్ అయితే అదరహో అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే టమాటా అండ్ పెరుగు కాంబినేషన్ కదండీ! ఈ రెండిటి కాంబినేషన్‌లో అయితే చాలా వస్తది. పెరిగేసింది ఆల్మోస్ట్ ఏదైనా సరే మనం చూడండి మటన్ అన్నా, చికెన్ అయినా, ఫిష్ అన్నా, ఫ్రాన్స్ అయినా ఏమైనా సరే మనం పెరుగేసి కలిపి మ్యాగ్నేట్ చేసింది ఒక టేస్ట్ వస్తది. నిమ్మకాయ ఏసింది ఒక టేస్ట్ వస్తదనమాట. అలా పెరుగేసిన తర్వాత కాంబినేషన్ చాలా బావుంటుంది. ఇంకెలా అయితే నేను చట్నీ చేసుకుంటున్నాననమాట. ఇంక చట్నీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇలాగా సాయి ఏదో మాట్లాడుతూ ఉందనమాట. దానికి సమాధానం చెప్తా నేను నా పని అయితే నేను చేసుకుంటున్నానండి. ఇక్కడ బుడ్డిస్కి అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ అయితే పెట్టేసామనమాట. వీడు పెట్టిన తారపురీలన్నీ ఇలా పాడు చేసేస్తూ ఉంటాడు. ఆటిలకి గుచ్చుదా ఆటిని బొమ్మలు ట్రైన్లు పెడతా మా ఆజీ పని మా ఆజీదేనండి. ఇంకా ఇలాగా అయితే నేను వాటర్ బాటిల్ ఫిల్ చేసి ఈ 2 బ్యాగుల్లోనూ చదువుతున్నాను అనమాట. సంజుబాబుకి మొన్నే కొత్త స్లేట్ కొన్నామండి. కాకపోతే ఏంటంటే స్కూల్లో స్లేట్ అయితే మార్చేసానంటే ఇద్దరికి ఒకసారి స్లేట్లు తీసుకున్నాము. కానీ ఆ సంజుబాబు స్లేట్ ఎవరు మార్చేసారో మార్చేసి ఇదిగోండి ఈ పోయిన స్లేట్ అయితే పెట్టారనమాట. మేము స్కూల్లో చెప్తేనేమో లేదు అక్క ఇదే చూసాము అనేసి అన్నారు. ఇంకెందుకులే వాళ్ళతోనూ అనేసి పోతే పోయింది రూ. 40 కదా అనేసి కొత్త స్లేట్ అయితే తీసుకో సంజుబాబుకి అన్నాను. అంటే కొత్త స్లేటు ఆడికొద్దు అని గొడవ పెట్టేసింది ఈలోగా ఆద్య. సర్లే అవుతనేసి కొత్త స్లేట్ దీనికే కొనమ్మా దీనికి కొనేసి పాపం సంజుబాబుకి అయితే పాత స్లేట్ పెట్టు అనేసి అన్నాను. ఈ రోజుకైతే అలా పెడితే రేపు పొద్దున సంజుబాబుకి స్లేట్ మార్చేయచ్చు అనమాట. కొత్త స్లేట్ సంజుబాబుకి ఇవ్వచ్చు. ఆజీ దాని స్లేట్ దానికి ఇచ్చేయచ్చు. ఎందుకంటే హోంవర్క్ స్లేట్ వర్క్ ఏమి ఉండదు ఆజీకి. లెటర్స్ అన్నీ కట్ట వచ్చేసాయి కదా ఇంకా హోంవర్క్ ఏనంటండి. ఇంకా దాని ముందు దానికి స్లేట్ పని ఏమి ఉండదు. ఇంకా దానికి చూడండి చీటికి వాటికి కోపాలే దానికి. ఇంకా సరే అండి ఈలోగా అయితే టమాటాలు, అల్లం, పచ్చిమిర్చి వచ్చాయన్నమాట. నేను వంకాయలు తీసుకోలేదండి. వంకాయలు కూడా కేజీ అర కేజీ రూ. 20 అన్నాడు. నేను వంకాయలు తీసుకోలేదు. తెల్ల వంకాయలు బాగానే ఉన్నాయి కానీ అల్లం తీసుకున్నాను. అల్లం పేస్ట్ ఆడదామని. ఒక కేజీ టమాటాలు తీసుకున్నానండి. ఒక పావు కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అనమాట. ఫ్రెష్గా ఉన్నాయి కదా అనేసి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి కదా టమాటాలు. భలే ముచ్చట వస్తున్నాయి వీటిని చూస్తుంటేనే. ఇంకా టమాటా ప్రతి కూరలో రేటింగ్ గురించి అయితే నాకు టమాటా అవసరం మూలని నేను ఒక కేజీ టమాటాలు తీసుకుంటే సరిపోతుంది కదా అనుకుని మొన్న ఒక కేజీ తీసుకున్నాను సరిపోయినాయి ఇప్పుడు దాకా వచ్చాయి. ఇప్పుడు ఇంకో కేజీ తీసుకున్నానండి. ఈలోగా అయితే సాయి దాని పని అయిపోయిందండి. అంట్లు తోమేసుకొని వచ్చేసి ఇంకా కొన్ని అంట్లు బాగుపడిపోయి ఈలోగా నేను టిఫిన్ వేసినాయి కట్టి ఇవన్నీ సర్లే అవుతే నేను టిఫిన్ వేసుకున్న తర్వాత వంట అయిన తర్వాత ఇవన్నీ తోముతానమ్మా అన్నది. సర్లే అవుతాననేసి ఈలోగా అయితే అది అట్టవుతే వేసేసుకుంది. నేనైతే ఆమ్లెట్ వేసుకుందాం అనుకున్నానండి ఈరోజు. నిన్న వేసుకుందాం అనుకున్నాను కానీ నాకు నిన్న అవ్వలేదు. సరే కదా అని ఈరోజు అయితే 2 గుడ్లు అయితే తీసుకుని ఆమ్లెట్కి అయితే రెడీ అయ్యాననమాట. ఇంకా ఆమ్లెట్ అయితే ఫస్టు మనం ఉప్పు కారం గుడ్డు కొట్టిన తర్వాత వేసుకోవడం కన్నా కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్లో పసుపు, ఉప్పు, కారం వేసుకున్నామంటే అదొకసారి కలదిప్పేసుకుంటే శుభ్రంగా కలిసిపోద్దండి. అలాగా వేసుకున్న దాంట్లో గుడ్డు కొడితే బాగా మిక్స్ అవుతుంది. అక్కడ కారం పలుకు ఇక్కడ ఉప్పు పలుకు ఉండదనమాట. చక్కగా నీట్గా మెల్ట్ అవుతుంది. ఇంకా అలా అయితే వేసుకోవడం అంటే బాగుంటుంది. సార్ అయితే అలా ట్రై చేయండి. నేను ఇంకా అలాగే ట్రై చేశాననమాట. నేను 2 గుడ్లు అయితే ఆమ్లెట్ వేసుకున్నానండి.
చక్కగా ఉల్లిపాయలు పొడవుగా కోసుకుని ఇంక నేను ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. ఈలోగా అయితే కిరణ్ బాబు గురించి ఎవరో వచ్చారనమాట. ఎవరొచ్చారనేసి చూసేటప్పటికి కిరణ్ బాబు కిరాయికి రమ్మని అన్నారంట. సరే అండి కిరాయికి వెళ్దాం అనుకునేటప్పటికి వాళ్ళు ఐదుగురికి 1200 ఇస్తా అన్నారంటండి. కారుకి ఐదుగురికి 1200 ఏంటండి, కారు తీసేయమంటే 2000 ఉంటేనే కానీ కారు తీయకూడదనమాట. ఇంకా అలా అయితే 1200 కారు ఎలా ఒప్పుకున్నాడంటే మళ్ళీ కిరణ్ బాబుకి ఫోన్ చేసేటప్పటికి ఆమె ఒప్పుకోలేదు. రమ్మన్నారు కానీ నేను రాననేసాను. నేను వ్యాన్ డ్రైవింగ్‌కి అయితే వెళ్ళాను. రాననేసాను చెప్పు అనేసి అన్నాడు. రాననేసి అన్నాడండి అని నేను చెప్పాననమాట. వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఈలోగా వాడికి మొహమాటం ఎక్కువండి. ప్రతిదానికి అలాగే చేస్తాడు. చెప్పాలి కదా మనకు ముందు. చెప్తేనే కదా అవుతుంది. చెప్పకపోతే ఏమవుతుంది చెప్పాలి. మీరు కారాగా మాకు గిట్టుబాటు అవ్వదని చెప్పు అంటేనేమో వాడేమో చెప్పడండి. అలా అవుతుంది నాకు వాడికి గొడవ అనమాట. ఇంకా ఆమ్లెట్ అయితే నేను ఈ పొయ్యి మీ పెనం మీద వేసుకున్నాను. చెప్పాను కదా మీకు పెనం అయితే పోయింది అట్టుకి అనేసి ఒక పెనం అయితే తీసుకోవాలన్నమాట. వాడి మీద వాడు సరిగ్గా చెప్పాలి కదా అనేసి సాయితో అంటున్నానమాట. నేను ఆమ్లెట్ వేసుకున్న తర్వాత దానిపైన అయితే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి. మిర్చి అయితే వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అయితే వేసుకుంటాను. మిర్చి వేసుకుంటే మళ్ళీ ఆ టేస్ట్ మారిపోద్ది. ఇంక చూసారా ఇలాగైతే ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. సాయి నేను పట్టుకుంటాను ఇవ్వు అనేసి పట్టుకుంటే సర్లే అవుతాయి కదండి నేను ఆమ్లెట్ అయితే తిరిగేస్తాననమాట. ఈ రాగా అది నాతో ఎంత తెగసకం ఆడుతుందోనండి. దీనికి అది రాదు ఇది రాదు అనేసి ఇంకా సరే అలాగా కొట్టుకుంటా తిట్టుకుంటా మా ముగ్గురికి అయితే డే అయితే పూర్తయిపోతూ ఉంటుంది. ఇదండి నా పిల్లలతో నాకున్న అనుబంధము. కోపం పడిపోతాను, ఏడ్చేస్తాను, కొట్టేసుకుంటాను, తిట్టేసుకుంటాను నాలో నేనే. కానీ వాళ్ళని ఏమి అనలేననమాట. ఏంటంటే అదో అటాచ్‌మెంటు. చిన్న వయసులోనే అయిపోయిన పెళ్ళి కదా! చిన్న వయసులోనే పుట్టేసిన పిల్లలు కదా! వాళ్ళతో అనుబంధం అయితే ఎక్కువనమాట. దాని గురించయితే ఇంకా ఆమ్లెట్ అయితే తినేయడానికి రెడీ అయిపోయాననమాట. మార్నింగ్ టిఫిన్ కింద ఆమ్లెట్ తీసుకున్నాను ఈరోజైతేని. ఇంకా ఆమ్లెట్ ఎలా ఉందో మీకైతే కామెంట్ అయితే పెడుతున్నాను బాగుందనేసి. ఇంక సాయి అయితే హాఫ్ ఆమ్లెట్ నీకు హాఫ్ ఆమ్లెట్ అనింది. సర్లే తిను అనేసి అన్నాను. వద్దామని అట్టు తిన్నాను కదా! సరదాగా అన్నాను తినేసేయి అనేసి అందనమాట. ఇదండి మా వీడియోలో అయితే నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.